అందరికీ జై భీమ్. నా పేరు హాజీ ఆరిఫ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిని. గత కొంతకాలంగా నేను వ్యక్తిగత కారణాల వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. ముందుగా నన్ను క్షమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విద్యావంతుడు, మాజీ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారి మాటల గారడి, ఒక వ్యక్తి ఎంతో మందితో పోటీపడి ఉద్యోగం తెచ్చుకొని 3 దశాబ్దాలు పనిచేసి ఆ తర్వాత చివరి దశలో పెన్షన్ అడిగితే మన జయప్రకాష్ నారాయణ గారికి తప్పు. ఈయన మాత్రం 1996 నుంచి ఐఏఎస్ పెన్షను, 2014 నుంచి ఎమ్మెల్యే పెన్షను, ఇవి 2 కలిపి తీసుకుంటున్నాడు. పెన్షన్లు తీసుకుంటున్న వేరే వాళ్ళకి నీతులు చెప్తా ఉంటాడు. ఈయన గారికి రాజకీయ పెన్షన్ల గురించి విమర్శించడానికి నోరు లేవదు. అమిత్ షా తన కొడుకుకి కడుపులో కూడు దించకుండా నెలకి 2 కోట్ల జీతం ఇప్పించి ఇతరుల పిల్లల్ని పకోడీలు వేసుకోండి అన్న అమిత్ షాని విమర్శించడానికి కూడా నోరు లేవదు ఈ వ్యక్తికి. తన పిల్లల్ని మాత్రం ఫారెన్ పంపించాడు. ఈ అక్షయదిన్ని ఆస్వాదించమని ఎందుకు ఆపలేదు? మరెందుకని మసీదుల్ని తవ్వడానికి, ధర్నాలు, రాస్తారోకులు చేయడానికి ఎందుకు పంపించలేదు? సెలెక్టివ్ రెస్పాన్స్ ఇస్తూ బీజేపీ 10 చెడు పనులు చేసి ఒక మంచి పని చేస్తే ఆ ఒక మంచి పనే చెప్పి, బీజేపీ ఇతర ప్రభుత్వాలు 10 మంచి పనులు చేసి ఒక తప్పు చేస్తే ఆ ఒక తప్పే ప్రచారం చేసి న్యూట్రల్ ప్రజలను బీజేపీ వైపు మిస్గైడ్ చేసే ఈ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కంటే 100 రెట్లు ప్రమాదకరం అనేసి మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై ఎంహెచ్పిఎస్.